సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఒక మంచి యూఎస్బి హబ్ అయితే మేము తీసుకొచ్చాను. సో దీన్ని ఈ వీడియోలో నేనైతే అన్బాక్స్ చేయబోతున్నాను. సో నాకు ల్యాప్టాప్కి అయితే కొంచెం యూఎస్బి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో దానికోసం అయితే నేను తీసుకున్నాను. సో 4 పోర్ట్ హబ్ స్ప్లిటర్ అనమాట. సో ఇది చూసుకుంటే మనకి 3.0 వర్షన్లో అయితే మనకైతే ఉంది. అండ్ ఇది మనకైతే 750 రూపీస్కి అయితే నాకు అమెజాన్లో వచ్చింది. సో దీని వెనకాల ఎంఆర్పి చూసుకుంటే 1799 ఉంది. సో దీన్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. అండ్ అన్బాక్స్ చేసి ఎలా ఉందో అయితే చూద్దాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అండ్ అలాగే మీరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో మీ టార్గెట్, ఈ వీడియో టార్గెట్ ఏంటంటే 100 లైక్స్. సో 100 లైక్స్ వచ్చే వరకు అయితే మీరు లైక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో గైస్, మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ బాక్స్ మీద అయితే టక్జర్ యూఎస్బి 3.2 4 పోర్ట్ హబ్ స్ప్లిటర్ అనేది ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ కంపెనీ వచ్చేసి టక్జర్ అనమాట. సో కంపెనీ మంచిదే అనమాట. సో దీనిలో మనకైతే యూఎస్బి కేబుల్స్ అండ్ వాటి గురించి అయితే ఉంటుంది, అనేవి ఎక్కువ ఉంటాయి. దీనికి మనకైతే 12 మంత్ వారంటీ ఇచ్చారు. అండ్ మోడల్ నెంబర్ వచ్చేసి TZU10 అనమాట. సో దీనికి చాలా మోడల్స్ ఉంటాయి. దానిలో LED వస్తుంది, ఇంకో దానిలో నార్మల్గా ఉంటుంది, అండ్ ఇంకో దానిలో అయితే స్ప్లిటర్ ఉంటుంది, ఇంకోటి HDMI. సో ఆ విధంగా చాలా ఉంటాయి. అండ్ బాక్స్కి సైడ్కి చూసుకుంటే ఏం లేదు. అండ్ వెనకాల చూసుకుంటే సైడ్ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో దీనిలో ఏం లేదు, 4 ఇండివిజువల్ USB పోర్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే సో దీని ఎంఆర్పి అయితే దీని మీద వచ్చింది అయితే 1799 అయితే ఉంది. సో మనకి 700 రూపీస్కి అయితే మనకి అమెజాన్లో అయితే ఉంటుంది. సో నేను ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు వెళ్ళి బై చేయొచ్చు. సో దీని అయితే మనం అయితే ఇప్పుడు ఓపెన్ అయితే చేద్దాం సీల్ని. సో దీనిలో ఉన్న ప్రోడక్ట్ అయితే మనం అయితే బయటకు తీద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసాక మనకి బాక్స్లో అయితే సో ఈ విధంగా అయితే దీన్ని ఓపెన్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి చిన్నగా భలే ఉందన్నమాట. సో ఇదే మనకి హబ్ అనమాట, యూఎస్బి హబ్. సో ఈ యూఎస్బి హబ్ వచ్చేసి 4 పోర్ట్స్తో అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో 3 సైడ్స్ అయితే 3 ఇచ్చాడు. అండ్ టాప్లో చూసుకుంటే మనకి ఒకటి ఇచ్చారనమాట. సో అన్ని స్టిక్కర్స్ అయితే తీసేసాను. సో మీరు చూసుకుంటే చాలా బాగుందన్నమాట, మంచి ప్రీమియం లుక్తో ఉంది ఇది కూడా. సో చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి సో నాకు ఇంకోటి ఏంటంటే దీనిలో మంచి నచ్చింది ఏంటంటే చిన్న వైర్ మాత్రం చాలా చిన్నగా ఇచ్చారు. సో చాలా చిన్నగా ఉంది. ఒక మంచిగా 1 మీటర్ ఉన్న ఆ విధంగా ఇస్తే చాలా బాగుంటుందని అయితే అనుకుంటున్నాను. సో ల్యాప్టాప్కి అయితే దగ్గరుండి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే నార్మల్గా కొన్ని అయితే ఇంకా పెద్దగా ఉంటాయి, కొంచెం పీసీ కింద పెట్టి పైన ఉన్న వాటిని కనెక్ట్ చేసుకునేలా కూడా ఉంటే బాగుండేదని అయితే అనుకుంటున్నాను. సో చూసుకుంటే నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకి యూఎస్బి పోర్ట్ ఇచ్చారు, టైప్-C అనుకుంటున్నాను. యూఎస్బి పోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి అయితే మనం మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో చూసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. సో అయితే కనెక్ట్ చేసి అయితే చూద్దాం మనం ల్యాప్టాప్కి. అండ్ మనం ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడైతే ఒక LED అయితే ఉంది, బ్లింక్ అవుతుంది. సో ఈ LED బ్లింక్ ఏం అవ్వట్లేదు, LED లా ఉంది. సో LED ఇచ్చారు లోపల. సో దీని నుంచి మనం అయితే కనెక్ట్ అయిందా లేదా అని చూసుకోవచ్చు. సో దీనికి మనం అయితే కనెక్ట్ చేసి చూద్దాం మిగతా యాక్సెసరీస్. సో ఫస్ట్ అయితే మౌస్ అయితే కనెక్ట్ చేద్దాం. సో చూసుకుంటే మంచి ప్రీమియం లుక్తో అయితే ఉంది అనమాట. అలాగే కీబోర్డ్ కూడా కనెక్ట్ చేస్తే ఇంకో సైడ్ నుంచి అండ్ కీబోర్డ్ కనెక్ట్ అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇంకేమన్నా మనకి పెన్ డ్రైవ్స్ అయినా ఏదైనా సో ఏదో ఒకటి మనకి కనెక్ట్ చేయాలనిపించి మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పైనుంచి అయితే పెన్ డ్రైవ్ పెట్టడానికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకో పెన్ డ్రైవ్. అండ్ మీకు అయితే 4 అయితే పోర్ట్స్ ఉంటాయి. సో 4 పోర్ట్స్ నుంచి మనకు నచ్చినట్లయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే బాగా నచ్చింది డివైస్ అనేది. సో మంచి 700 రూపీస్లో మంచి వర్తబుల్ అనమాట. 3.0 వర్షన్లో అయితే వస్తుంది. ఇది గైస్ మరి ఇవాళ వీడియో. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. వీడియో లైక్ టార్గెట్ చెప్పాను కదా, మనకి అయితే 100 లైక్స్ అయితే ఇస్తున్నాను. సో ఇది గైస్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.